బాబు ఇంటర్మీడియట్ మా పాప కూడా ఇంటర్మీడియట్ వస్తుంది. బాబుకు 470 460 వచ్చే ఫస్ట్ ఇయర్లో పాప ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది. Department along with other contracts also. So MTech అయిపోయినప్పటికీ నేను జాబ్ చేస్తున్నాను. I have put up more than 21 years experience and married. I have got 2 kids and my husband Vijay Kumar. He is my childhood friend. My love started in school and I married him. And మా పెద్ద అమ్మాయి 10th class అయిపోయింది. చిన్నోడు ఇంకా 4th class చదువుతున్నాడు. సో మా ఫ్యామిలీ తరఫు నుండి మీ అందరికీ నేను శుభములు తెలుపుతున్నాను. అండ్ మా అమ్మ తరఫు నుండి కూడా నేను మీ అందరికీ శుభములు తెలుపుతున్నాను. అండ్ I pray that God is with all of us and blessed us and so that we will meet again and again with this bigger love you so much. వర్కింగ్ నేను బ్యాంక్లో చేస్తున్నానండి. అర్లీగా వచ్చి స్టేట్ బ్యాంక్ ప్రైవేట్లో ఉన్నాను. ప్రస్తుతం ఏప్రిల్ 1 నుంచి SBIలోకి వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ వర్కింగ్ ఇన్ నెల్లూరు యాజ్ అ బ్యాంక్ మేనేజర్. థ్యాంక్ యూ. సో మీరంటే చాలా మంది తెలుసు మా నాన్నగారు మల్లెడ్డి గారు. సో నాన్నగారితో పాటు నేను అన్ని జర్నీ చేశాను. అన్ని ఫోటో లైక్ రాజపేట సో మెనీ ప్లేసెస్. అండ్ తర్వాత 85లో నేను ఆపర్చునిటీ మీ పీపుల్ అందరితో కలగడానికి నేను ఆపర్చునిటీ 85-87. సో దాన్ని అక్కడ 37 డే స్కూల్ మెమరీస్, సో మెనీ స్కూల్ మెమరీస్ లైక్ టీచర్స్ కోడింగ్, వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ అప్రిషియేషన్స్, ఫ్రెండ్స్తో షేరింగ్, సో మెనీ. మనము క్లాస్ వినకుండా ఆ పబ్లిక్ బ్రాండ్ వస్తే ట్రయాంగిల్స్ క్యాలిక్యులేట్ చేయటం, రైట్? అండ్ వెనకాల గ్రౌండ్లో కబడ్డీ ఖోఖో ప్లే చేయటం, సో మెనీ అండ్ అక్కడ కలిసి 94లో నా మ్యారేజ్ అయింది మిస్టర్ రవిప్రకాష్ గారితో. అండ్ 96లో I got one more promotion as mother, right? అండ్ మా బాబు పేరు మౌర్య సింగ్ అండ్ he is in final BTech now. That's it. I'm very happy to meet you all people and hope so. Dear future మళ్ళీ కలుద్దాము. Thank you. సునీత లెక్చరర్ ఇన్ గుంటూరు, సురేఖ అండ్ జ్యోతి పండిత, డాక్టర్ మై డియర్ ఫ్రెండ్స్. విజయశక్తిలో MBA చదివిన తర్వాత పాలిటెక్నిక్ చదివాను. పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత 91లో పాలిటెక్నిక్ అయిపోయింది. తర్వాత 6 years బెంగళూరులో ఎలక్ట్రికల్ అటెండెన్స్ చేశాను. 97లో రిటర్న్ అయ్యి ఒక 6 months ఇంట్లో ట్యూషన్స్ చెప్పేదాన్ని మా సిస్టర్కి హెల్ప్ చేయడం కోసం. తర్వాత 98 ఆగస్టులో మ్యారేజ్ అయింది. నెక్స్ట్ 2002లో మళ్ళీ నేను స్టడీస్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. 2002 to 2006 వచ్చి జైటీ కాకినాడలో బీటెక్ చేశాను.
చేశాను. 2010-12 వచ్చి ఎంటెక్ చేశాను. తర్వాత ప్రజెంట్ ఫస్ట్ PhD in UT University and I am working as associate professor in Guntur Engineering College. That is my personal profile. Coming to career profile and personal profile now, I married Raghavendra Prasad in 1998. He is from Maharashtra and I have one kid, name is Sai Suraj. For my education, full support is given from my father-in-law, father, husband and son. Both had helped me. Thank you. అందరికీ నమస్కారం. అంటే ఆడవాళ్ళని అనుకోలేం కాబట్టి అందరికీ నమస్కారం. ఎందుకంటే దగ్గర వచ్చిన మొగలని కనుకోదు, మొగాలు ఆడవాళ్ళని కనుకోలేము కాబట్టి అందరికీ నమస్కారం. నేను జీవితంలో బాగుపడాలన్నది ఒక్కొక్కరికి చదువుకునేటప్పుడు ఒక మార్గం ఉంటుంది, టార్గెట్. ఆ టార్గెట్ 1 లక్షలు కావాలా, 1 తయారు కావాలా, 7 బెంకిలు కోట్లు పోవాలా, తిట్టతుంటాయి. కానీ నాకు ఒక టార్గెట్ ఉంది, పవర్ టార్గెట్. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా జీవితంలో ముందేళ్ళలో అనుభవించినాను. కానీ ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి దేవుడి వల్ల బాగుపడినా, అన్నీ అయిపోయినాయి. కాబట్టి నేను లక్షణంగా ఉన్నా, 5 ఏళ్ళ నుంచి బాగున్నాను. అది నా ఫ్రెండ్స్తో అందరికీ కలిగినాను. హలో, నేను చేసే స్కూల్లో 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుతున్నాను. తర్వాత ఇంటర్ ఇక్కడే చేశాను. డిగ్రీ కూడా ఎప్పుడు డిగ్రీ కాలేజ్లో చేశాను. 1995లో నాకు మ్యారేజ్ అయింది విశ్వనాథ్ రెడ్డి గారితో. తర్వాత 96లో నాకు ఒక కిడ్ బాబు. ఇప్పుడు ఫైనల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఎంఎస్ రామయ్య బెంగళూరులో చేస్తున్నాడు. జూన్కి అయిపోతుంది. కాంగ్రెస్ రెడ్డి. థ్యాంక్ యూ. తర్వాత తర్వాత ఇంజనీరింగ్ హైదరాబాద్, తర్వాత ఎంటెక్ ఆదిత్యవరంగంలో ఎంటెక్ చేసినప్పుడు క్యాంపస్ లో కటక్ ఇంజనీరింగ్ ఆ తర్వాత మళ్ళీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాలేజ్ పోస్టింగ్ వచ్చింది. కానీ అన్ఫార్చునేట్లీ ఆ తర్వాత 97లో నాకు PhD మ్యాథ్స్. ఆ తర్వాత వెంటనే ఫస్ట్ ఇయర్ మై డాటర్, తర్వాత 7 years అడ్డరెడ్డి మచ్చన్. ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ as a group engineer in WS Serving Private Limited. And మొత్తం ఓవరాల్ ఎక్స్పీరియన్స్ 20 years. I'm very happy to see all of you today here. Especially it is a wonderful experience for 30 years. Most of you changed a lot, but I am seeing it in a very positive way. And I am looking forward to meet you again this function in 2 years. Thank you very much. And I wish you all the best in your future. Thank you. నా పేరు పద్మజ. నేను 6th నుంచి 10th వరకు PhD స్కూల్లో చదువుతున్నాను. కానీ తర్వాత ఇంటర్ గతంలో డిగ్రీ ఉమెన్స్ కాలేజ్, తర్వాత యూపీఎస్ సీట్ వచ్చింది. 5 years చదవలేదని చెప్పి LIC సెలెక్ట్ అయ్యాను. LICలో సీనియర్ అసిస్టెంట్గా ఉన్నాను. 96లో మా వాళ్ళు వస్తే నాగరాజు అని పోలీస్ కానిస్టేబుల్ పెళ్లి చేశారు. మా మేనమామ నాకు ఇక్కడ వచ్చిందన్నమాట. అయితే చనిపోయాను. తర్వాత నేను మొన్న సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ నాకు సన్మానం చేశారు LIC వాళ్ళు. తర్వాత ఇంకా ఇప్పుడు ఈరోజు ఇక్కడ వన్ సెకండ్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మన తర్వాత ధర్మేణ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారని మనస్ఫూర్తి వరకు నా పేరు నాగేంద్ర కుమార్. స్కూల్లో అందరూ నాగేంద్ర కుమార్ అని, కానీ 5 నిమిషాలు కావాలన్నాడు. 2 నిమిషాలు చెప్పాడు, టైం త్వరగా అయిపోతుంది. నెక్స్ట్ 1982 6వ తరగతి, 87 10వ తరగతి సిఎస్ఐ స్కూల్ అయిపోయింది. ఆ స్కూల్ ఎక్స్పీరియన్స్, అనుభవాలు చెప్పాలంటే కనీసం అరగంట, అతి తక్కువ సమయం కావాలి. చెప్పడం 2 నిమిషాలు ఇంకేంటి ప్లీజ్. సో 10th తర్వాత 4 గుర్తుపెట్టుకోవాలా. సిఎస్ఐలో 87 బ్యాచ్ కంప్లీట్ స్టేట్లో అతి తక్కువ పాస్ పర్సెంటేజ్ 1987.
అతి తక్కువ. ఇప్పటి వరకు అది హిస్టరీ. రామస్వామి డీగా ఉన్నప్పుడు వాల్యుయేషన్ తక్కువగా ఉంది, వెరీ టఫ్ ట్రైనింగ్ నెక్స్ట్. బట్ ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చి ఈరోజు అందరూ కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు మ్యాక్సిమం. రెండవది 10th అయిన తర్వాత ఇంటర్ ఆర్ట్స్ కాలేజ్, డిగ్రీ ఆర్ట్స్ కాలేజ్, కడప ఎస్యూ పీజీ సెంటర్ ఎంఎస్సీ 94-96, దెన్ ఫాలోడ్ బై PhD ఎస్పీ యూనివర్సిటీ రీసెర్చ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, దెన్ కడప ఆర్ట్స్ కాలేజ్లో 7 years అండ్ కడప యోగవేమన యూనివర్సిటీ పీజీ సెంటర్ 7 years 14 years ఇక్కడే వర్క్ చేశాను. 2010లో హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో కెమిస్ట్రీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాను. అండ్ మొన్నటి వరకు హెచ్ఓడిగా నేను ఉన్నాను. దెన్ ఐఎమ్ కంటిన్యూయింగ్ దేర్ and doing teaching and research and service. So thank you all friends. The number event, I wish that we all in future also definitely we come for the get together. And thanks for giving this opportunity. If time permits, ready to come on to the dance. Thank you all. ఇంకొకటి మర్చిపోయాను, మా మదర్ చాలా మందికి మీకు తెలుసు, సిఎస్ఐ స్కూల్ నుంచి హోమియోపతి హాస్పిటల్ వర్క్ చేసేవారు. అది వల్ల మార్నింగ్ కూడా నా తరఫున అందరికీ బ్లెస్సింగ్స్ విషెస్ చెప్పన్నారు. తర్వాత చాలా మంది పేర్లు మా అమ్మకి ఇంకా గుర్తున్నాయి. సో ఇక్కడ నాకు ఈరోజు దాదాపుగా 12 మంది మా అమ్మ గురించి అడిగారు, అమ్మాయిలు అబ్బాయిలందరూ కూడా. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ విల్ ముఖం మీద ఘాటు పెట్టుకుని ఎంత గొప్పగా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం నుంచి ఈ రోజు వరకు తీసుకొచ్చారో, రియల్లీ అమేజింగ్ ఇంపాసిబుల్ టాస్క్. ఇలా చేసినందుకు దానిలో ఇన్వాల్వ్ అయిన, ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను కడపలో సిఎస్ఐ స్కూల్లో 10th వరకు చదివి తర్వాత మర్యాపురం సెంట్ జోసెఫ్ కాలేజ్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఆర్ఈసీ ఇప్పుడు NIT సూరత్ అంటున్నారు, దాంట్లో ఇంజనీరింగ్ చేసిన తర్వాత 1994లో NIL చేరి NILలోనే ఎంఎస్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు NILలోనే పనిచేస్తున్నాను, గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. మీ ఆదరాభిమానాలు, మీ ఆశీర్వాదాలు నాతో ఉంటాయని, మీ అందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని, మీ పిల్లలు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సతీష్ చూసి ఒక డైలాగ్ మనకి వస్తుంది, ఎవరు కొడితే గణపతి కింపని తిరిగి బయటకు రాకపోతే వాడే సిఎస్ఐ విద్యార్థి. ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నాకు ఒక భార్య, ఒక కూతురు. కూతురు 12th స్టాండర్డ్ అయిపోయింది, ఇక ముందు డిగ్రీలో చేరబోతుంది. ఆమె మంచి కాలేజీలో చేరాలని మీరు అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు పైనేసి 20 సార్లు రోజు పండించాడు అయితే కాబట్టి నేను మీకు గంగాధరెడ్డిని 9వ తరగతిలో నన్ను ప్రెసిడెంట్గా గెలిపించినాను. దానికి గాను మొత్తం మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను బీటెక్ బెంగళూరు యూనివర్సిటీలో చేశాను. తర్వాత 97లో నాకు మ్యారేజ్ అయింది. నా అర్థానికి పేరు అరుణ, హౌస్ వైఫ్. నాకు 2 కుమారులు. ఒకరు సాయి సర్టిఫికేట్ 9th స్టాండర్డ్, చెరువు రెడ్డి 2nd స్టాండర్డ్. నేను వృత్తిరీత్యా కమ్యూనిటీలో సెటిల్ అయిపోయినాను. నేను చేసేది బిజినెస్, ఎస్ఐ సీడ్స్ కార్పొరేషన్ ఆర్గనైజేషన్ అండ్ ఫైనాన్స్ బిజినెస్. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రతి ఒక్కరి మనను పొందినటువంటి ప్రతి మన తోటి మిత్రులందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ
వచ్చినటువంటి మన తోటి మిత్రులు మిత్రురాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆనందంగా మనస్ఫూర్తిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హో 87 బ్యాచ్. నా పేరు సురేఖ. నేను హైదరాబాద్ పరిశుభ్రంగా అందరికీ తెలుసు అనుకుంటా. కానీ ఒక్క విషయం నేను చెప్పాలి ఈరోజు, ఎందుకంటే నా లైఫ్లో నేను ఎక్స్పెక్టే చేయలేదు అసలు. ఎప్పుడే కానీ 10th క్లాస్ వాళ్ళని మళ్ళీ కలుస్తాను అని నా లైఫ్లో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత హ్యాపీ ఉందంటే కొంచెం లైఫ్ గీత మాల్వి మగ్గులు అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అసలు ఎప్పుడు అనుకుంటే ఫేస్బుక్లో పెట్టేదాన్ని ఎవరైనా నా ఫ్రెండ్స్ 10th క్లాస్ వాళ్ళు ఉన్నారా అని ఎవరు అనుకోలే. నా ఫేస్బుక్లో నువ్వు కూడా లేవు. అన్ని పేర్లు నాకు గుర్తున్న పేర్లు చూసాను, ఎవరు లేరు. సరే ఇప్పుడు కలిసి అందరికీ థ్యాంక్స్. మేము ఆంధ్రప్రదేశ్లో ఉంటాము. మా హస్బెండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్. నాకు ఒక బాబు మా ఫిగర్ సెకండ్ ఇయర్ బాబు. ఓకే, థ్యాంక్ యూ. Good evening, everybody. Particularly 1987 batch. ప్రజలకు కష్టం వస్తే తెలిపారు. 87 బ్యాచ్ కి కష్టం వస్తే ఇక్కడ ఒక మోహన్ లాల్ ఉన్నారు, ఒక అఖిలేని గారు. ఆ మోహన్ లాల్ మన జాన్ బాషా, మన జూనియర్ ఎన్టీఆర్ మక్కుల్ బాషా. సో మీకు ఏ టైంలో ఏ కష్టం వచ్చినా కూడా జాన్ బాషా అండ్ మక్కుల్ బాషా డెఫినెట్లీ దే విల్ గివ్ హెల్పింగ్ హ్యాండ్. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఫోన్ నెంబర్ మీరు గుర్తుపెట్టుకోండి. సో కమింగ్ టు ద పర్సనల్ ప్రొఫైల్ అండ్ ఐఎమ్ అనిల్ ఎంబీఏ యూనివర్సిటీ నెట్ అండ్ నెట్ వర్కింగ్ యాజ్ ఎంబీఏ ఫ్యాకల్టీ అట్ వైవి యూనివర్సిటీ కడతాం. అండ్ రీసెంట్లీ one more activity there. Coming to the family profile, and my wife is working at PGT, postgraduate teacher at a modern school in modern school Rajkoti, and my child, my son is 6th and daughter is 6th class. This is my personal profile. Coming to the objective of the our particular event today, 87 batch లో కంపేర్ చేస్తే ఇంట్లో వాళ్ళు సెలబ్రేషన్ చేసుకొని మర్చిపోయినారు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఆ విధంగానే మిగిలిపోయినాయి. మనం హామీ చేయలేదండి. అండ్ వి ప్రూవ్ అండ్ వి ఆర్ గోయింగ్ టు దిస్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 87 బ్యాచ్ అండ్ అదర్. మీరు ఒకసారి గమనించండి,